రే కర్ణ, అసలు ఏం చేస్తున్నావురా? ఆ చేతిలో కత్తి ఏంటి? నన్ను ఆపకరా సూర్య. ఇన్ని సంవత్సరాలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు నా మీద. ఆఖరికి నా నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయానరా. ఇంక నన్ను వదిలేరా. రే చెప్పేది నీకేరా, వినరా? ఇంక నన్ను ఆపకరా. రే వినరా. రే సూర్య, అరే సూర్య, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సూపర్వైజర్. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కన్నా. అవును, ఈరోజు నువ్వు లీవ్ అడిగావంట కదా? అవును సార్. ఈరోజు నీకు లీవ్ అవ్వడం చాలా కష్టం కన్నా. ఆ గ్రీన్ చెఫ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్ ప్రమోషన్ కోసం మనకి టార్గెట్ ఇచ్చారు కదా. టైట్ డెడ్ లైన్ కాబట్టి మనం చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు అడ్వాన్స్ తప్ప ఇంకేం రాలేదు. సార్, నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా సార్. అర్థం చేసుకో కన్నా, నేను ఎప్పుడు నేను ఎంతలా ప్రెజర్ చేయలేదు. నేను ఒక్కడే మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏమనుకోకు. అది కాదు సార్. సార్ సార్ చెప్ ఎరా లేచావా? నేను బయటకు వచ్చాను. నువ్వెక్కడికి వెళ్ళావురా? నేను వాళ్ళిద్దరిని తీసుకొని రావడానికి బయటకు వచ్చాలే కానీ అక్కడ కిచెన్లో టిఫిన్ ఉంది. నువ్వు మేము వచ్చే లోపల రెడీ అయిపో. నేను అన్నీ సెట్ చేసి ఉంచా. ఇవ్వడద్దామంటే. అరే, సూపర్వైజర్ నుంచి ఫోన్ వచ్చిందిరా, నేను వెళ్ళాలిరా. నిన్న ఎవడ్రా ఫోన్ లిఫ్ట్ చేయమన్నాడు? నీకు ముందే చెప్పా కదా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని. చెప్పాను రా, వినకపోతే నేనేం చేస్తాను? అయినా నేను ఆఫ్టర్నూన్ లోపల వచ్చేస్తారా. సర్లే, ఒక నిమిషం లైన్లో ఉండు. భయ్యా, బైక్ రిపేర్ అయిపోయిందా? అయిపోయింది అయ్యా. థ్యాంక్స్ భయ్యా. అరే నువ్వు చెప్పరా. అరే, ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టావు? ఎదురుగా ఉన్న కబోర్డ్లో ఉంటుంది, చూడరా. ఆ రోజు అర్జునుడికి రణభూమిలో చెప్పిన ఈ గీత ఇప్పుడు కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచింది. ఇది నీ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. నువ్వు ముందుకు నడిచే ధైర్యాన్ని ఇస్తుంది. డేట్ మార్చలేదేంటి? జూలై 7th స్పెషల్ డే ఏంటి? ఈసారి జూలై 7th నీకెంత ఇంపార్టెంటో తెలియదు, కానీ ఆ రోజు హిస్టరీ బుక్లో ఇంకొక సక్సెస్ స్టోరీ వినిపించాలి. ఇంకా ఎన్ని రోజులు దాక్కుంటావు? ఈ అజ్ఞాత ముసుగులో నుంచి బయటికి రా. వచ్చి నీకు ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. వచ్చి నీకు ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. మాస్టరు, ఈ కాలం పిల్లలు చాలా చెడిపోతున్నారండి. అవునండి, ఈ కాలం అలాగుంది, మనం ఏం చేయగలం? హలో, నాన్న చెప్పరా. నమస్తే సార్. నమస్తే బాబు. నమస్తే సార్. సార్ ప్రొడక్ట్ ఒక్క నిమిషం. ఓకే సార్. నాన్న, నేను మూర్తి అంకులు బయటకు వచ్చాం. కంగ్రాచులేషన్స్ రా. ఇంత మంచి వార్త నువ్వెంత లేటుగా ఇంత డల్గా చెప్తే ఎలారా? సర్లే, ఇంటికి వెళ్ళాక మీ అమ్మతో ఫోన్ చేయిస్తాలే. సరే, ఓకేనా? ఏంటండి గుడ్ న్యూస్ అంటున్నారు? ఏం లేదండి, అబ్బాయి ఫోన్ చేశాడు. 70,000 శాలరీ పెరిగిందట. మరి సంతోషమే కదండి. గుడ్ న్యూసే, సంబంధాలు చూడవలసిందే. ఆల్రెడీ మీ చెల్లి అదే పనిలో ఉందండి. ఏంటి బాబు, ఏంటి విషయం? ఇందాక ఏదో అంటున్నట్టున్నావు, చెప్పు. సార్, గ్రీన్ చెఫ్ వాళ్ళు బ్రాండింగ్ ప్రమోషన్ కోసం 1+1 ఆఫర్ పెట్టారు సార్. 2 కలిపి 1400 రూపీస్కే.
సార్ ఇంకొక బెస్ట్ ఆఫర్ చెప్పనా? ఈ 2 years వారంటీ సార్. ఇంతకీ ఏం చదువుకున్నావు బాబు? బీటెక్ చేసా సార్. అదండి మూర్తి గారు, బీటెక్లో చదువుకొని సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి ఒక రీజన్ ఉంటది, ఎందుకు ఉండదు? ఇలా జాబులు లేని వారందరికీ ఏదో ఒక స్టోరీ ఉంటది. ఇలాగే మావాడు కూడా బీటెక్ పూర్తయిన వెంటనే సినిమాలు ఇన్స్పిరేషన్ తీసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అని ఎగిరాడు. నోరు మూసుకొని ఉద్యోగం చేసుకోరా అంటే ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నాడు. 70,000 శాలరీ కూడా పెరిగినట్టు ఇప్పుడు ఫోన్ చేశాడు కదండి. ఇప్పుడు కనీసం ఆ జాసే లేదు. జాసే లేకపోవడం ఏంటి? ఇంత మంచి వార్త నువ్వెంత లేటుగా ఇంత డల్గా చెప్తే ఎలారా? ఏ బాబు సార్ చెప్పండి. సర్లే, నేను ఎలాగో కుక్కర్లు కొనాలనుకుంటాను. ఇంతకీ అవి ఎంత? 1400 రూపీస్ సార్. సార్ నాకు మనీ లేదు సార్. ఏంటి జేబులో 100 కూడా లేదా? ఏంటయ్యా ఇది? సర్లే, దారి ఖర్చులకు పనికొస్తుంది, ఉంచులే, పర్వాలేదు. చేంజ్ మార్చుకొని వస్తాను సార్. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదయ్యా మీకు. సార్ తీసుకుని వచ్చేస్తా సార్. వెళ్ళు. ఎక్కడిది మనీ? రేయ్, సమస్య ఎలాంటిదన్నా ఎదురవని. ఏం కాదు, చూసుకుందాం పద, నేనున్నాగా. ఏంటో 100 రూపాయలు జేబులో లేవు గాని పౌరుషం ఎక్కువే. వీళ్ళది కాదండి తప్పు. వీళ్ళ కన్న తల్లిదండ్రులు బాధ్యత లేకుండా పెంచారు, వాళ్ళని అనాలి. అంటారా? ప్రతి ఒక్కరూ అంటారు. ఇప్పుడు మీరు మధ్యలో ఆగిపోతే ఓడిపోయేది మీరు మాత్రమే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా. ఇంకా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకి నచ్చింది చేద్దామంటేనే భయపడతారా మిమ్మల్ని చూసి. మీ గెలుపు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి కానీ ఓడిపోతామేమో అని భయాన్ని కాదు. సార్ 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 ఇంట్లో ఎవరైనా ఉన్నారు సార్? అందరూ ఉన్నారు ఇంట్లో, నీకెవరు కావాలి చెప్పు. సార్ నాకు మీరే కావాలి సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్ నేను సేల్స్ బాయ్ సార్. ఓ, నాన్న చూడండి నాన్న, అత్త నా లాసి ఆగు. చూడు ఈ ముక్కు ఎంత దరిద్రంగా ఉందో. ఇలా ఉంటే రేపు పెళ్లి కొడుకుని ఎవరిస్తారు? చీవుడు ముక్కేసుకొని వెళ్ళు. అక్క దాన్ని వదిలే అక్క, పాపు నువ్వు పెడుతుందో ఏమో. అక్క బాగా క్లీన్ చేయి అక్క, నేను తీస్తే తీపించుకోదు. మ్మ్. ఇందాక వెళ్ళిపోతూ బావా అక్క కాకుండా నాకు జాగ్రత్త చెప్పినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఇంకెళ్ళు. ఎవరు బాబు, నీకేం కావాలి? ఏదో అంపేడడానికి వచ్చాడంట. అవునా? అయితే మా ఊరు చివరిన శ్మశానం పక్కన 5 సెంట్లు జాగా ఉంది, అమ్మి పెడతారేంటి? మేడం నేను సేల్స్ మ్యాన్ మేడం, మా దగ్గర ఉన్నవి మాత్రం అమ్ముతాం. అలా అయితే ఆ జాగా ఏదో నువ్వే కొనుక్కొని అమ్ముకోవచ్చు కదయ్యా. మేడం మేము ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అమ్మాం మేడం. గ్రీన్ చెఫ్ వాళ్ళు బ్రాండింగ్ ప్రమోషన్ కోసం ఎక్సలెంట్ ఆఫర్ పెట్టారు మేడం, తీసుకోండి మేడం. కుక్కర్లు గిక్కర్లు ఎవరు కొంటారయ్యా? ఒక చీరో జాకెట్టో అంటే కొంటారుగా. లేదు, కొంటామని చెప్పి అన్ని మోడల్స్ చూసి బేరాలాడి ఏమీ నచ్చలేదని చెప్పి పంపించేస్తాం. అర్థమైందా? బయలుదేరు. ఏ బాబు, ఎటు వెళ్ళిపోతున్నావు? అదేంటక్క, నువ్వేగా అన్నావు కుక్కర్లు గిక్కర్లు వద్దని. లేదు, ఎప్పటి నుంచో కుక్కర్ కొందాం అనుకుంటున్నాను. పాత కుక్కర్ ఎలాగా పడైపోయింది. ఇంటి దగ్గరికి ఎలాగా వచ్చాయి కదా, ఇంకో కుక్కర్ తీసుకుంటాను. అదయ్యా అర్థమైందిగా. మెల్లగా తప్పించుకోవాలని చూసావు కానీ నువ్వు అమ్మే కుక్కర్లో పప్పులు ఉడుకుతాయేమో కానీ వీళ్ళ దగ్గర మాత్రం నీ పప్పులు ఉడకవు. సర్లే కానీ చూపించు. మేడం గ్రీన్ చెఫ్ వాళ్ళు పెట్టారు మేడం ఆఫరు, 1+1 ఆఫర్ మేడం. ఓ నాకు అర్థమైంది, మీకు నచ్చలేదు కదా. ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ చెప్పనా? 2 కుక్కర్లు 1400 రూపీస్కే. సర్లే, కష్టపడకలే గానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నావు కదా, ఆ ఫ్రీ ఏదో మాకు ఇచ్చి మేము తీసుకెళ్ళిపోతాం. ఎలాగలగా మేడం? అంతే కదయ్యా, 1400 పెట్టి ఒక కుక్కర్ కొంటే ఒక కుక్కర్ ఫ్రీ అన్నావు. ఆ ఫ్రీ కుక్కర్ మాకు ఇచ్చి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తాం. ఆ కంపెనీ వాడికి కూడా బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. అంతేగాని ఫ్రీగా వచ్చింది మీకు ఇమ్మని చెప్తే ఆ కంపెనీ వాడికి ఇంత మాదిరి హోల్ పడుతుంది. 2 తీసుకొని మేమేం చేసుకుంటామయ్యా? అది నన్ను అడిగితే నేనేం చెప్తా సార్. సార్ 2 వేస్ ఉన్నాయి, ఒకటి మీరు వాడుకోండి, ఇంకోటి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి.
రెండోది సార్ కొంచెం దగ్గర రండి సార్, ఎలాగో ఒకటి వాడతారు, అది పోతుంది, కొన్ని రోజులకి ఇంకోటి వాడుకోండి, అంతే సార్. అక్క ఇప్పుడు వీడికి ఇస్తుంది చూడు. అవునయ్యా, ఆ, సార్. ఇంతకీ కుక్కర్లో పప్పు ఎంత టైం ఉడుకుద్ది, అన్నం ఎంతసేపటికి ఉడుకుద్ది? సార్ 1 మినిట్ సార్. సరే సరే వెళ్ళు. అరే కౌశిక్, ఎందుకురా పిల్లనిచ్చిన మామలా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? ఒకసారి ఫోన్ కట్ చేస్తే అర్థం ఏంటి? అన్నా నువ్వే అలా అంటే ఎలా అన్నా? ఏమైందన్నా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే కానీ ఏమైందో చెప్పు. అన్నా మన సూపర్వైజర్ ఏమో రీఅప్లికల్స్ ఉన్నాయి కదా, అవి టైట్ డెడ్లైన్ ఇచ్చి పంపించారన్నా. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో నాతో ఆడుకుంటున్నారన్నా. వాళ్ళ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తున్నారన్నా. ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందిరా? అన్నా ఆ తర్వాత ఒకరు వచ్చారన్నా, అన్నీ తీసుకుంటారన్నారన్నా. ఆ తర్వాత ఏమైందంటే ఇది చూడు తమ్ముడా, ఇప్పుడు నేను మన కారు కొనడానికి షోరూమ్కి వెళ్ళాను. టెస్ట్ డ్రైవ్ అని చెప్పేసి టెస్ట్ చేశాను. ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తిరిగినాను. నచ్చింది, నచ్చిందని నువ్వు పచ్చళ్ళు కొట్టుకోవచ్చు. ఆ పచ్చళ్ళు టేస్ట్ చూసి బాగుందనుకో 25% డిస్కౌంట్ నువ్వు ఇచ్చిస్తే మొత్తం పచ్చళ్ళని కొనుక్కుని వెళ్ళిపోతున్నావు. ఓకేనా? ఇదన్నా జరిగింది. వాడు అడిగిన డిస్కౌంట్ తక్కువ ఇచ్చేస్తే నాకు ₹1 కూడా మిగలదు కదన్నా. ఏం చేయాలని నీకు ఫోన్ చేశానన్నా. సరే అయితే ఆ ఫోన్ అయిపోయాక నిజాయితీగా వెళ్ళి నీకేం మిగులుతుందో చెప్పు, ఏం మిగలట్లేదు కూడా చెప్పు. అది విని ఏమైనా జాలి కలిగితే ఇస్తే తీసుకో, లేదు అంటే నువ్వే అంటున్నావు కదా లిమిటెడ్ టైమే ఉందని. ఒకవేళ టైంకి సేల్ కాకపోతే ఆ మనీ నీ శాలరీలోనే కట్ అవుతుంది. అవసరమా నీకు? ఎలాగో ఇచ్చిన టైం కన్నా అన్నీ ముందే సేల్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకో సేల్ స్టార్ట్ చేయి. సరే అన్నా. సార్ ఏదో చెప్తున్నారు? ఏం లేదులే బాబు, ఇంత ఎండలో ఇంతింత బరువులతో ఇంటింటికి వెళుతూ ₹1 కూడా లాభం లేకుండా ఇంత బాధను మనసులో పెట్టుకొని మేము వేసే అడ్డమైన ప్రశ్నలన్నింటికి నవ్వుతూ సమాధానాలు చెప్తున్నారు. కోర్స్ మేము కూడా అదే చేసామనుకో, ఏమనుకోకే. అయ్యో పర్లేదండి, మీరే కాదు చాలామంది కనిపిస్తున్న ఈ ఇస్త్రీ చొక్కా, ప్యాంటు, షూ, టక్కు, ఈ నవ్వు చూసి ఇదే నిజం అనుకుంటున్నారు. కానీ పీకిపోయిన బతుకులు, మాసిపోయిన జీవితాలు, చెదిరిపోయిన నవ్వులు, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో కంటికి కనిపించని పెదాలు బయటికి రాని కథలు ఎన్నో ఉన్నాయి. సారీ బాబు, ఆ 2 కుక్కర్లు మాకు ఇచ్చేసే. ఓకే సార్. తమ్ము డబ్బులకి తమ్ము. ఇందా మనీ. మేడం ఇది 2000. లేదు, ఇది సానుభూతితోనో జాలితోనో కాదు, మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఇది నీకు ఇష్టం లేకపోతే ఆ నష్టపోయిన అబ్బాయికి ఇచ్చి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరేనమ్మా. సరేనమ్మా. జాగ్రత్త బాబు. సరేనండి. కంటికి కనిపించని పెదాలు బయటికి రాని కథలు ఎన్నో ఉన్నాయి. ఏడివాడు చదువుతున్నాడండి లోపల. లక్ష్మి, ఒక పావురాన్ని బంగారు పంజరంలో పెట్టి దానికి రోజు మంచి తిండి పెట్టి అతిథి మర్యాదలో సత్కారాలు చేసి దాని తోటి పావురాల కంటే దాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని దాని శ్రేయస్సు కోరుకున్నా. కానీ అతి ముఖ్యమైన దాని స్వేచ్ఛను దాని నుండి వేరు చేస్తున్నానని గ్రహించలేకపోయాను. ఏమైందండి ఇప్పుడు? ఏంటండి ఇది? నా స్నేహితుడు వాళ్ళ అబ్బాయి కంపెనీలో మన అబ్బాయికి జాబ్ ఇస్తానని ఎప్పటి నుంచో అంటున్నాడు. ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇది. లక్ష్మి, నేనేమైనా తప్పు చేశానా? వాడి ఇష్టాలేటో తెలుసుకోకుండా నా ఇష్టాలు వాడి మీద రుద్ది వాడి చదువుని వాడి భవిష్యత్తుని స్పాయిల్ చేస్తున్నానంటావా లక్ష్మి? తనకంటే తన కొడుకు గొప్పవాడు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. నేను అంతే. అందుకే ఇన్ని సంవత్సరాలుగా బ్రతుకు తెరువు కోసం అనేక ఉద్యోగాలు నా కొడుక్కు వస్తే వద్దన్నాను. నా కోరిక తీరుస్తాడని కోటి ఆశలతో ఎదురు చూశాను లక్ష్మి. ఇప్పుడు నా ముందే అందరూ ఇది నీ కొడుకు వల్ల కాని పని అని
నీ కోరిక అందని ఆకాశం అని అంటుంటే తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. ఇది వాడికిచ్చి ఇక ఈ నాన్న కోసం కష్టపడొద్దని చెప్పు. ఎందుకండి మీరు అలా అనుకుంటున్నారు? ఒకప్పుడు అది మీ కోరికని చెప్పారు, కానీ ఇప్పుడు అది వాడి జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఏమంటున్నావు లక్ష్మి? నువ్వంటున్నది నిజమేనా? అవునండి, మీరు విన్నది నిజమే. సూర్య, రే కర్ణ, అసలు ఏం చేస్తున్నావురా? ఆ చేతిలో కత్తి ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏం కాదు మామ, నీకు మేమున్నాం. బాబు కర్ణ, ఇక్కడున్నావా? ఏంటి ఆలోచిస్తున్నావు? సరే, ఇప్పుడేంటి? ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ ఉద్యోగం చేస్తూ ప్రయత్నిద్దామని ఆలోచిస్తున్నావు, అంతేనా? ఒరే పిచ్చోడా, ఏంట్రా ఈ కన్నీళ్ళు? బాబు కర్ణ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు 20 సంవత్సరాలప్పుడు ఐపీఎస్ కావాలని ఎన్నో కళ్ళగన్నాను. కానీ అప్పుడు మా నాన్నగారు అనారోగ్యంతో మరణించడం వల్ల నేను ఆయన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎంతో సంపాదించాను, సంఘంలో గౌరవ మర్యాదలతో సహా. కానీ ఏదో తెలియని వెళ్తే అది నీ రూపంలో తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఎక్కడో బాధ, నిన్ను కష్టపెడుతున్నానేమోనని. మొన్న మీ అమ్మ చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నా కోరిక నీ లక్ష్యంగా మారిపోయిందని. నాకే బాధ లేదురా, ఇంకా నాకే బాధ లేదు. నువ్వు సెల్లో వీడియోస్ చూస్తుంటావు చూడు. ఒక టీఎంఏ వాడు న్యూస్ పేపర్ వేసేవాడు, కూలి పనులు చేసేవాడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారని. మరి అలాంటప్పుడు నా కొడుకు ఏం తక్కువ? తెలివితే అట్లా. అలా అయితే ఇన్ని ఉద్యోగాలు నా కొడుకు దగ్గరికి ఎందుకు వస్తాయి? మరైతే ఏంటి తక్కువ? బాధ్యత. అవునరా, వాళ్ళకి కష్టం విలువ తెలుసు. అదే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చి తన సంకల్పం వైపు నడిపిస్తుంది. ఆ వ్యక్తిత్వమే ఒకే అన్నదమ్ముల పిల్లలైన పాండవులను అడవులలో పెరిగినప్పటికీ రాజ్యపాలకులుగా చేసింది. అదే కౌరవులను రాజ్యాకాంక్షతో కొట్టుకు చచ్చేలా చేసింది. ఇలా బాధల్లోంచి బాధ్యతలు తెలిసి పెరిగినాడు ఎప్పుడు ఒకప్పుడు విజయం వస్తుంది. అలా కష్టం విలువ తెలిసే పని ఏదైనా ఎంచుకో, నాకేం ప్రాబ్లం లేదు. సరే నాన్న. ఎప్పటి నుంచో అనుకుంటున్నావాటి కదా, మీ అమ్మ చెప్పింది మంచిదేరా. కష్టం విలువ తెలుసుకోవాలనుకోవడం మంచిదే. ఒకవేళ ఎవరైనా ఏమైనా నిన్ను కని పెంచి పెద్ద చేసింది నేను. వాళ్ళెవర్రా నిన్ను అనడానికి? ఎవరో ఏదో అన్నారని మనం ఓడిపోయినట్టేనా? అయినా వాటమి డిసైడ్ చేసేది అవతల వాళ్ళు కాదు, నువ్వు. ఏంటి, కేవలం నువ్వు. ఇంకా నాకు ఇది చాలు అని సరిపెట్టుకుని డిసైడ్ చేసుకునేది. కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నవాడు తను చేసే చిన్న చిన్న పనులే గొప్పగా, అదే భారంగా భావించి అక్కడే అయిపోతాడు. అదే ఒక కాలు లేని వాడు
ఒంటి కాళ్ళతో తను నడిచే నడక మాత్రమే సరిపోదని ఎవరెస్ట్ ద్రోహిస్తున్నాడు. అంతా ఇక్కడ ఉంటుందిరా, ఇదే డిసైడ్ చేసేది. సరే గాని ఇంతకీ ఏం చేద్దామని డిసైడ్ అయ్యా? చెప్తాను నాన్న. హలో రేయ్, ఇంకా ఎంతసేపు బే? టైం అవుతుంది కదా, ఎక్కడున్నావు? రే, నేను వచ్చేసరికి టైం పట్టచ్చు, ఇంకా అవ్వలేదురా. నాకు తెలుసురా, నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ రావని. ఎక్కడున్నావో చెప్పు. అరే, నా పరిస్థితి అర్థం చేసుకోరా. అరే, నేను వచ్చేసరికి టైం పట్టచ్చు. ఆహా, ఇంకా ఇది అవ్వలేదురా. సరే సరే, ఏం అవ్వలేదో అర్థమైందిలే కానీ ఏం పిచ్చి పనులు చేయక, సరేనా? సరే అయితే ఉంటా. ఎవరు చెప్పారండి వీళ్ళకి ఆశయం ఆవకాయబద్దని? అదండి మూర్తి గారు, బీటెక్లో చదువుకొని సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చి నీకు ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈరోజు గ్రహణం పట్టిన సూర్యుడే మళ్ళా రేపటి రోజున గ్రహణాన్ని విడిచి మునుపటి కంటే అత్యంత ప్రకాశంగా ఉజ్వలిస్తాడు. ఈరోజు మీ మొహం బాధతో కమ్మేసి ఉండవచ్చు, కానీ రేపటి రోజున నీ నుంచి వచ్చే విజయఘోషకి ఆ సూర్యకిరణాలే చిన్నబోవాలి. ఎన్ని సంవత్సరాలు పడ్డదానికంటే 10 ఎక్కువే కష్టపడు. దెబ్బకు నీ విజయం దేశమంతా చెప్పుకోవాలి. రే మావా, నువ్వు అనుకున్నది సాధించావురా, యూపీఎస్సీ కొట్టేశావురా. సాధారణంగా గెలిస్తే కేవలం నిన్నొక విజేతగానే చూస్తుంది ఈ సమాజం. అదే నువ్వు తీసుకున్న నిర్ణయం, దాని వైపు వేసిన అడుగులు, దాటిన కష్టాలు నిన్నొక ఆదర్శవంతునిగా చేస్తుంది. ఆ విజయానికి ఒక గర్వం ఉంటుంది. అంతవరకు అర్థంగానే ఒక పుస్తకంగానే ఉండు. గెలిచాక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోతాం. ఇది నేను ముందుకు నడిపే ప్రేరణ ఇస్తుంది. అప్పుడు ఆ అర్జునుడిని గెలిపించింది, ఇప్పుడు ఈ కర్ణుడిని గెలిపిస్తుంది.